నోట్ల రద్దు వచ్చింది, ఎవరికైనా లాభం వచ్చిందని అడుగుతున్నా. ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే తుగ్లక్ పరిపాలన గుర్తుకొస్తుంది. మా తమ్ముడు అంటున్నాడు తుగ్లక్ పరిపాలన, కరెక్టే. నేను చిన్నప్పుడు చదువుకున్నాను పిచ్చి తుగ్లక్ అని, ఇప్పుడు చూస్తున్న పిచ్చి జగన్ని. మనం చాలాసార్లు పొలిటికల్ లీడర్స్ నోటి నుంచి తుగ్లక్ అనే మాటను వింటూ ఉంటాం. 2016లో ప్రధాని నరేంద్ర మోడీ గారు నోట్ల రద్దును ప్రకటించిన తర్వాత అపోజిషన్లో ఉన్న రాహుల్ గాంధీ గారు విమర్శగా ఇది తుగ్లక్ చర్య అనే పదాన్ని వాడారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ మిగతా పార్టీ లీడర్స్ కూడా ఆ సమయంలో మోడీ గారు చేసిన పనిని తుగ్లక్ చర్యతో పోల్చారు. ఇక మన తెలుగువారి విషయానికి వస్తే వైఎస్ జగన్ గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్చబోతున్నాం అని ప్రకటించినప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన వారు ఇది తుగ్లక్ పాలన అని పోల్చారు. ఇలా భారతదేశంలోని రాజకీయాల్లో దాదాపుగా అన్ని చోట్ల ఏదో ఒక సందర్భంలో విమర్శల్లో భాగంగా రాజకీయ నాయకులు ఈ తుగ్లక్ అనే పదాన్ని విరివిగా వాడుతూనే ఉన్నారు. అయితే తుగ్లక్ అనేది ఒక విమర్శ పదం అనుకుంటే పొరపాటే. ఇదొక ఢిల్లీని పాలించిన సుల్తాన్ పేరు, ఇంకా చెప్పాలంటే అతని వంశం పేరు. ఈ రాజుని చరిత్ర ఒక పిచ్చి తుగ్లక్గా, పిచ్చి రాజుగా ముద్ర వేసింది. అలా వేసేంతలా ఇతను చేసిన పనులు అన్నీ ఇన్ని కావు, అవన్నీ మీకు స్పష్టంగా తెలియజేస్తాను. నిజానికి ఢిల్లీని రాజధానిగా చేసుకుని దేశాన్ని పాలించిన ఢిల్లీ సుల్తానుల రాజవంశాలలో తుగ్లక్ రాజవంశం కూడా ఒకటి. 13వ శతాబ్దంలో దేశంలోని అత్యధిక భూభాగాన్ని తమ ఆధీనంలో ఉంచుకొని ప్రజలను పాలిస్తూ ఒక వెలుగు వెలిగిన చరిత్ర తుగ్లక్ రాజవంశానికి ఉంది. తుగ్లక్ రాజవంశంలో 6 ప్రధానమైన తుగ్లక్ రాజులు 93 సంవత్సరాల పాటు సింహాసనాన్ని అధిష్ఠించినా కూడా తుగ్లక్ రాజవంశంలో మొత్తం చరిత్ర అంతా గుర్తుపెట్టుకునే వ్యక్తి మాత్రం మహమ్మద్ బిన్ తుగ్లక్. అయితే మహమ్మద్ బిన్ తుగ్లక్ తన పరిపాలనా కాలంలో అతను తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికే ఆయన గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్నవారు తీసుకునే ప్రతి అనాలోచిత నిర్ణయాన్ని తుగ్లక్ నిర్ణయం విమర్శిస్తూ మహమ్మద్ బిన్ తుగ్లక్ పనితీరు గురించి నేటికే మాట్లాడుకుంటూనే ఉంటారు. అసలు చాలా మంది ఇప్పటికే మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే అసలు పేరు కన్నా పిచ్చి తుగ్లక్ అనే పేరుతోనే ఆయన గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి మహమ్మద్ బిన్ తుగ్లక్ తన అసలు పేరు మర్చిపోయేలా చేసి పిచ్చి తుగ్లక్ అనే పేరు పెట్టి పిలిపించుకునేంత దారుణమైన నిర్ణయాలు ఏం తీసుకున్నాడు? అసలు మహమ్మద్ బిన్ తుగ్లక్ చరిత్ర ఏంటి? అతని పరిపాలన ఎలా ఉండేది? మహమ్మద్ బిన్ తుగ్లక్ లేదా మనందరికి సుపరిచితమైన పిచ్చి తుగ్లక్ గురించిన పూర్తి చరిత్రనే ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. వీడియోని మీరు పూర్తిగా చూశాక మీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా కామెంట్ చేయొచ్చు. అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మన దేశంలో సుల్తానుల పరిపాలనా కాలం 12వ శతాబ్దంలో మొదలైంది. 1206వ సంవత్సరంలో కుతుబుద్దీన్ ఐబాక్తో మొదలైన ఢిల్లీ సుల్తానుల కాలం 1526లో ఇబ్రహీం లోడీని మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ ఓడించి మొఘల్ సామ్రాజ్య స్థాపన చేసే వరకు 320 సంవత్సరాల పాటు సుల్తానుల పరిపాలన సాగింది. ఢిల్లీని కేంద్రంగా చేసుకుని ఈ 320 సంవత్సరాల్లో దాదాపు 32 మంది సుల్తానులు పరిపాలన చేశారు. అయితే 320 సంవత్సరాల పాటు ఢిల్లీని పాలించిన ఈ 32 మంది సుల్తానులంతా ఒకే రాజవంశానికి చెందినవారు కాదు. మొత్తం 5 రాజవంశాల వారు 320 సంవత్సరాల పాటు పరిపాలించారు. ఇంకాస్త క్లియర్గా చెప్పాలంటే 1206 నుంచి 1290 వరకు, అనగా 84 సంవత్సరాల పాటు మమ్లుక్ రాజవంశం పరిపాలించింది. 1290 నుంచి 1320 వరకు 30 సంవత్సరాల పాటు ఖిల్జీ రాజవంశం పరిపాలించింది. 1320 నుంచి 1414 వరకు 94 సంవత్సరాల పాటు తుగ్లక్ రాజవంశం పరిపాలించింది. ఆ తర్వాత 1414 నుంచి 1451 వరకు 37 సంవత్సరాల పాటు సయ్యద్ రాజవంశం పరిపాలించింది. ఇక 1451 నుంచి 1526 వరకు 76 సంవత్సరాల పాటు లోడీ రాజవంశం పరిపాలించింది. ఈ మొత్తం 5 రాజవంశాల్లో ఇతర రాజవంశాల కన్నా అత్యధికంగా 94 సంవత్సరాల పాటు పరిపాలించిన రాజవంశం తుగ్లక్ రాజవంశం. తుగ్లక్ రాజవంశానికి చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఖిల్జీ రాజవంశంలో ముఖ్యమైన వ్యక్తి అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ 1296 నుంచి 1316లో అతను మరణించే వరకు పాలించాడు. 1316లో అల్లావుద్దీన్ ఖిల్జీ మరణం తర్వాత కుతుబుద్దీన్ ముబారక్ షా ఖిల్జీల వారసుడిగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. కానీ కుతుబుద్దీన్ ముబారక్ షా రాజుగా ఉన్నప్పుడు
అంతర్గత కలహాలు, సైన్యం తిరుగుబాటు జరిగి సామ్రాజ్యం మీద పట్టుకోల్పోయాడు. దాంతో 1320లో ఖిల్జీ రాజుల వద్ద గవర్నర్గా మరియు సైన్యాధిపతిగా ఉన్న గాజీ మాలిక్ అనే వ్యక్తి వారిపై తిరుగుబాటు చేసి ఢిల్లీ పీఠాన్ని హస్తగతం చేసుకున్నాడు. దాంతో ఖిల్జీల పరిపాలన అంతమైంది. ఈ గాజీ మాలిక్ అనే సైన్యాధిపతి తన పేరుని గియాసుద్దీన్ తుగ్లక్గా మార్చుకొని పరిపాలన చేయడం మొదలుపెట్టాడు. దాంతో 1320 నుంచి గియాసుద్దీన్ తుగ్లక్ ద్వారా తుగ్లక్ల పరిపాలన మొదలైంది. అయితే గియాసుద్దీన్ తుగ్లక్ సింహాసనాన్ని అధిష్ఠించిన వెంటనే సామ్రాజ్య విస్తరణకు ప్రయత్నించాడు. అప్పటి వరకు ఉత్తర భారతదేశం వరకు మాత్రమే ఉన్న రాజ్యాన్ని దక్షిణ భారతదేశంలో కూడా విస్తరించేందుకు దండయాత్రలు మొదలుపెట్టాడు. అలాగే గియాసుద్దీన్ తుగ్లక్ తన పెద్ద కుమారుడైన మహమ్మద్ బిన్ తుగ్లక్ని సైన్యాధిపతిగా చేసి డెక్కన్ పీఠభూమి మీదకు యుద్ధానికి పంపాడు. 1323లో మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ రాజుల రాజధాని వరంగల్ను ముట్టడించాడు. కాకతీయ రాజుల చివరి చక్రవర్తి అయిన ప్రతాపరుద్రుడి మీద విజయం సాధించి కాకతీయ సామ్రాజ్యాన్ని అంతం చేశాడు. అలా గియాసుద్దీన్ తుగ్లక్ రాజుగా ఉన్నప్పుడే మహమ్మద్ బిన్ తుగ్లక్ తుగ్లక్ రాజవంశానికి వారసుడిగా గుర్తింపు సాధించాడు. అయితే 1320లో సింహాసనాన్ని అధిష్ఠించిన గియాసుద్దీన్ తుగ్లక్ కేవలం 5 సంవత్సరాల పాటు మాత్రమే పరిపాలించి 1325లో అనారోగ్యం కారణంగా మరణించాడు. దాంతో తుగ్లక్ రాజవంశంలో రెండవ సుల్తాన్గా మరియు గియాసుద్దీన్ తుగ్లక్ వారసుడిగా 1325లో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ సుల్తాన్ల సింహాసనాన్ని అధిష్ఠించాడు. దాంతో ఢిల్లీని పాలించిన సుల్తానులలో 18వ సుల్తానుగా మహమ్మద్ బిన్ తుగ్లక్ చరిత్రలో నిలిచిపోయాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ 1290లో జన్మించాడు. తన చిన్నతనంలోనే తన తండ్రి గియాసుద్దీన్ తుగ్లక్ ఖిల్జీ సుల్తాన్ల వద్ద సైన్యాధిపతిగా గవర్నర్గా ఉండేవాడు అని ముందే చెప్పుకున్నాం. కాబట్టి మహమ్మద్ బిన్ తుగ్లక్ తన బాల్యం నుంచి యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. యుద్ధ విద్యలతో పాటు ఫిలాసఫీ, మ్యాథమెటిక్స్, మెడిసిన్ లాంటి వివిధ రంగాల్లో కూడా ప్రావీణ్యం సంపాదించాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ చిన్నప్పటి నుంచే చాలా తెలివి, చతురత, ధైర్య సాహసాలు ప్రదర్శించేవాడు. తుగ్లక్లో ఉన్న ఈ లక్షణాలే అతన్ని తుగ్లక్ రాజవంశ వారసునిగా చేశాయి. ఇక తండ్రి మరణం తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజ్య విస్తరణ మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. దాంతోపాటు ప్రజలకు సుపరిపాలన అందించేందుకు పరిపాలన సంస్కరణలు మొదలుపెట్టాడు. దక్షిణ భారతదేశంలో కాకతీయ సామ్రాజ్యాన్ని సుల్తాన్ల సామ్రాజ్యంలో విలీనం చేసుకున్న అనుభవంతో దక్షిణాదిలో ఉన్న మదురై, మాబార్ ఇలా ఇతర రాజ్యాలను కూడా ఆక్రమించి మొత్తం దక్షిణ భారతదేశంలో చిట్ట చివరి భూభాగం వరకు మొత్తాన్ని సుల్తాన్ల పరిపాలనలోకి తీసుకొచ్చాడు. అయితే ఎప్పుడైతే సుల్తాన్ల సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలో చిట్ట చివరి కొన వరకు వ్యాపించిందో తుగ్లక్కి ఒక ఆలోచన వచ్చింది. అప్పటి వరకు సుల్తానులు ఢిల్లీని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తూ ఉన్నారు. గతంలో సుల్తాన్ల సామ్రాజ్యం కేవలం మధ్య భారతదేశం వరకు మాత్రమే వ్యాపించి ఉండేది. దాంతో ఢిల్లీ అనేది రాజధానిగా అన్ని ప్రాంతాల వారికి అనుకూలంగా ఉండేది. కానీ ఎప్పుడైతే మహమ్మద్ బిన్ తుగ్లక్ సామ్రాజ్య విస్తరణ మొదలుపెట్టి సుల్తాన్ల సామ్రాజ్యాన్ని దక్షిణ భారతదేశ కొన వరకు విస్తరించాడో ఢిల్లీ అనేది దక్షిణ భారతదేశానికి సుదూర ప్రాంతం అయిపోయింది. దాంతో పరిపాలనాపరమైన సంస్కరణలు మొదలుపెట్టిన తుగ్లక్ తన సామ్రాజ్యంలో అన్ని ప్రాంతాల వారికి అందుబాటులో ఉండే విధంగా ఒక కొత్త రాజధాని నిర్మించాలి అనుకున్నాడు. ఇందులో భాగంగానే 1327లో ఢిల్లీ నుంచి 1200 కిలోమీటర్ల దూరంలో ఉండే దౌలతాబాద్కి రాజధాని మార్చాలి అనుకున్నాడు. ఈ దౌలతాబాద్ని ప్రస్తుతం దేవగిరి అని పిలుస్తున్నారు. ఈ దేవగిరి ప్రస్తుత మహారాష్ట్రలో ఉంది. అయితే ఢిల్లీ వందల సంవత్సరాల నుంచి రాజధానిగా ఉండటం వల్ల ఢిల్లీలో పరిపాలనకు సంబంధించిన అన్ని సౌకర్యాలు ఉండేవి. అలా అన్ని సౌకర్యాలు ఉన్న రాజధానిని వదిలి ఎటువంటి సౌకర్యాలు లేని దౌలతాబాద్కి రాజధాని తరలించడం అనేది మహమ్మద్ బిన్ తుగ్లక్ తీసుకున్న అతిపెద్ద వివాదాస్పద నిర్ణయాల్లో ఒకటి. అయితే ఈ రాజధాని తరలింపు నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించారు. కానీ ఆఖరికి తుగ్లక్ నిర్ణయాన్ని పాటించాల్సి వచ్చింది. ఆ రోజుల్లో రవాణా సౌకర్యం అంటే ఎడ్ల బండ్లు, గుర్రపు బండ్లు, ఒంటెలు, ఏనుగులు ఇలా జంతువులు మాత్రమే ఉండేవి. దాంతో 1200 కిలోమీటర్ల దూరం ప్రజలు, అధికారులు, ప్రభుత్వ సామాగ్రి, రాజధానిలో కావలసిన వసతులు వీటన్నిటిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్ వరకు తరలించడం చాలా పెద్ద సమస్య అయిపోయింది. దాంతో ముందుగా ఢిల్లీ నుంచి దౌలతాబాద్ వరకు విశాలమైన రహదారిని నిర్మించి రోడ్డుకి ఇరువైపులా నీడనిచ్చేందుకు చెట్లు నాటించాడు. ప్రతి 2 మైళ్ళకి ఒక హాల్టింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి ఆహారం, తాగునీరు లాంటి ఏర్పాట్లు చేశాడు. అయితే ఒక దశలో మొత్తం ఢిల్లీ అంతటిని దౌలతాబాద్కి తరలించడం కష్టమని గ్రహించి సామాన్య ప్రజలను మినహాయించి కేవలం అధికారుల్ని, బానిసల్ని, సేవకుల్ని, ఉలేమాలను, సూఫీలను, వారి కుటుంబాలను మాత్రమే దౌలతాబాద్కు తరలించాడు. ఈ మొత్తం తరలింపు ప్రక్రియ సంవత్సరం పాటు సాగింది. రాజధాని తరలింపులో అడుగడుగున సమస్యలు ఎదురయ్యాయి. తగినంత రవాణా వసతులు లేక ప్రజలు చాలా ఇక్కట్లు పడ్డారు.
చిన్నపిల్లలు వృద్ధులకు ఆహారం తాగునీరు సమయానికి అందక వందల మంది మార్గం మధ్యలో మరణించారు. సైనికులకు అధికారులకు కావలసిన కనీస వసతులు నిర్మించేందుకు వందల మంది కార్మికులు రాత్రి పగలు తేడా లేకుండా పనిచేశారు. ఆ క్రమంలో ఎంతో మంది కార్మికులు పనిభారం తట్టుకోలేక పారిపోయారు. సైనికులు వారితో బలవంతంగా శక్తికి మించి పనిచేయించి వందల మందిని హింసించారు. ఈ మొత్తం రాజధాని తరలింపులో ఆకలి, అలసట, సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేక వేలాది మంది మరణించారు. దాంతోపాటు ఢిల్లీలో సామాన్య ప్రజల జీవితాలు పూర్తిగా తిరగబడ్డాయి. ఎంతో మంది జీవనోపాధిని కోల్పోయారు. రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు సుల్తాన్ల సామ్రాజ్యం ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే మహమ్మద్ బిన్ తుగ్లక్ చేసిన రాజధాని తరలింపు కేవలం పరిపాలన సౌలభ్యం కోసం మాత్రమే కాదు, మహమ్మద్ బిన్ తుగ్లక్కు అభద్రతా భావం కూడా ఏర్పడింది. సామ్రాజ్యం భారతదేశ దక్షిణ కొన వరకు విస్తరించడం వల్ల సుదూర ప్రాంతాల సామంత రాజులు ఒకటై తిరుగుబాటు చేస్తారేమోనని తుగ్లక్ భయపడ్డాడు అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ అభిప్రాయంతో పాటు అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి మొఘలులు దండయాత్రలు చేస్తూ వస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి దండయాత్ర జరిగితే ఢిల్లీ అనేది మొఘలులకు త్వరగా హస్తగతం అవుతుంది. కాబట్టి దౌలతాబాద్ లాంటి నగరాన్ని రాజధానిగా చేసుకుంటే దండయాత్రల సమయంలో శత్రువులు దౌలతాబాద్ వరకు చేరుకోవడం కాస్త కష్టమవుతుంది. ఇలాంటి వ్యక్తిగత భద్రతా అంశాలు కూడా ఈ రాజధాని తరలింపులో ఉన్నాయి అని మరికొందరు చరిత్రకారులు చెప్తున్నమాట. కాబట్టి తుగ్లక్ చేసిన రాజధాని తరలింపు వెనక అనేక ఆలోచనలున్నాయి. అయితే 1327లో రాజధాని తరలింపు మొదలుపెట్టి సంవత్సరం పాటు అష్టకష్టాలు పడి వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఇంతలో తుగ్లక్ మనసు మళ్లీ మారింది. దౌలతాబాద్ నుంచి మళ్లీ ఢిల్లీనే రాజధాని చేయాలనే ఆలోచన తుగ్లక్లో మొదలైంది. దాంతో దౌలతాబాద్ రాజధానిగా పూర్తిగా విఫల ప్రయోగం అయిపోయింది. పరిపాలనాపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉత్తర భారతదేశ ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. ఉత్తర భారతదేశ ప్రజల నుంచి పన్నులు రాబట్టడం కష్టమైంది. అయితే 1330లో తుగ్లక్ తీసుకున్న మరో అనాలోచిత నిర్ణయం మొత్తం సామ్రాజ్యంలోని ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. అదేంటంటే అప్పట్లో వెండి నాణేలని కరెన్సీగా ఉపయోగించేవారు. కానీ తుగ్లక్ కాలంలో వెండి కొరత ఏర్పడడంతో ఇత్తడి మరియు రాగితో కొత్త కరెన్సీ నాణేలను తయారు చేయాలని ఆదేశించాడు. తుగ్లక్ ఆదేశాల ప్రకారం ఇత్తడి నాణేలు, రాగి నాణేలు అందుబాటులోకి వచ్చాయి. దాంతో ప్రజలు తమ వద్ద ఉన్న ఇత్తడి, రాగి లోహాలతో సొంతంగా టోకెన్ కరెన్సీ తయారు చేయడం మొదలుపెట్టారు. మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఏవి ప్రభుత్వ నాణేలు, ఏవి ప్రజలు తయారు చేసిన నాణేలు అనే తేడా లేకుండా నకిలీ నాణేలు చలామణిలోకి వచ్చాయి. దాంతో వ్యాపారులు ఇత్తడి, రాగి నాణేలను స్వీకరించడాన్ని పూర్తిగా ఆపేశారు. నకిలీ నాణేల రూపంలో ఆర్థిక వ్యవస్థలోకి అవసరానికి మించిన డబ్బు రావడంతో ద్రవ్యాల బలం ఏర్పడింది. దాంతో మొత్తం కరెన్సీ విలువ పతనం అయిపోయింది. వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. ప్రజల్లో కూడా తుగ్లక్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల వ్యతిరేకత మొదలైంది. దాంతో రాగి, ఇత్తడి నాణేలను పూర్తిగా రద్దు చేసి తిరిగి వెండి నాణేలను ప్రవేశపెట్టాలని ఆదేశించాడు. కానీ అప్పటికే పతనమైన ఆర్థిక వ్యవస్థకు వెండి నాణేలను ప్రవేశపెట్టడం ఆర్థికంగా భారంగా మారింది. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలతో పాటు సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాలి అనే ఆకాంక్ష తుగ్లక్లో విపరీతంగా ఉండేది. 1329లో సామ్రాజ్యాన్ని విస్తరించాలి అనే ఉద్దేశంతో దండయాత్రలు చేసేందుకు కొత్త సైనికులు నియమించుకున్నాడు. మొత్తం సైనిక బలాన్ని 3,70,000 మంది వరకు పెంచాడు. సైనికులకు సంవత్సరం పాటు జీతాన్ని ముందుగానే చెల్లించాడు. దానికి తోడు సైన్యాన్ని నియమించుకున్న తర్వాత సంవత్సరం పాటు ఎటువంటి దండయాత్రలు చేయలేదు. దాంతో సైనికులకు జీతాలు ఇవ్వడం అనవసరం అనే అభిప్రాయానికి వచ్చి 1330లో సైనిక నియామకాలని రద్దు చేశాడు. తుగ్లక్ తీసుకున్న ఈ నిర్ణయం కూడా తీవ్ర విమర్శల పాలైంది. దాంతో సైనికులకు పని కల్పించాలి అని 1332లో ఏకంగా హిమాలయాలను దాటి తన సామ్రాజ్యాన్ని చైనా వరకు విస్తరించాలి అనుకున్నాడు. అయితే ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ కాంగ్రాలో ఒకప్పుడు హిందూ రాజ్పుత్ రాజ్యం ఉండేది. కటోచ్ వంశానికి చెందిన ధర్మచంద్ అనే రాజు ఆ రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. అయితే తుగ్లక్ అనుకున్నట్టు హిమాలయాలను దాటాలి అంటే ముందుగా ధర్మచంద్ రాజును ఓడించాలి. ఇందులో భాగంగానే 1333లో హిమాలయాల్లో తుగ్లక్ సైన్యానికి, ధర్మచంద్ సైన్యానికి యుద్ధం జరిగింది. కానీ ఆ యుద్ధంలో తుగ్లక్ ఓడిపోయి వెనుదిరిగాడు. ఆ యుద్ధంలో తుగ్లక్ సైన్యం దాదాపు 1,00,000 మంది సైనికులను కోల్పోయింది. దాంతో తుగ్లక్కి చైనాపై ఉన్న ఆశలు గల్లంతయ్యాయి. తుగ్లక్ కాలంలో సుల్తాన్ల సామ్రాజ్యంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువడంతో 1334లో ఉత్తర భారతదేశంలోని కైతాల్కు చెందిన ముస్లిం సైనికుడు జలాలుద్దీన్ అస్సర్ ఖాన్ తుగ్లక్ మీద తిరుగుబాటు చేశాడు. ఆ తిరుగుబాటుని తుగ్లక్ సమర్థవంతంగా అణిచివేసినా కూడా వేలాది మంది సైనికుల్ని కోల్పోవాల్సి వచ్చింది. దాంతో ఇలాంటి పరిణామాలన్నీ గమనించి మొఘల్ దండయాత్రలోంచి భయాలున్నా కూడా రాజధానిగా ఢిల్లీ ఉంటేనే మంచిదనే అభిప్రాయానికి తుగ్లక్ వచ్చాడు. 1328 నుంచి కేవలం 7 సంవత్సరాల పాటు దౌలతాబాద్ని రాజధానిగా చేసుకుని
పరిపాలన చేసిన తుగ్లక్ 1335లో తిరిగి దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చాలని ఆదేశించాడు. మళ్లీ దౌలతాబాద్ నుంచి ఢిల్లీ వరకు జరిగిన తిరుగు ప్రయాణంలో కూడా ప్రజలందరూ అనేక అవస్థలు పడాల్సి వచ్చింది. తిరుగు ప్రయాణంలో కూడా ఆకలి, అలసట, అనారోగ్య మరణాలు సంభవించాయి. అలా తుగ్లక్ తీసుకున్న అనాలోచిత నిర్ణయం మొత్తం చరిత్రలోనే అతిపెద్ద పరిపాలనాపరమైన పొరపాటుగా నిలిచిపోయింది. రాజధాని మార్పు వల్ల ప్రజలకు ఎదురైన పరిపాలన, ఆర్థిక, సామాజిక పరమైన సమస్యలు మొత్తం సామ్రాజ్యంలో తుగ్లక్ మీద ప్రజల్లో చులకన భావాన్ని, అసహనాన్ని నింపాయి. ఎంతలా అంటే ఇప్పటికీ పరిపాలించేవారు ఎంతటి వారైనా అనాలోచిత ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే మాత్రం వారిని తుగ్లక్తో పోల్చేంత స్థాయికి మహమ్మద్ బిన్ తుగ్లక్ పరువు ప్రతిష్టలు దిగజారాయి. 1336లో తుగ్లక్ పాలనలో హరిహర రాయలు, బుక్కరాయలు ఇద్దరూ కలిసి మదురై సమంతరాజును ఓడించి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. దాంతో మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యానికి పతనం మొదలైంది. విజయనగర సామ్రాజ్య ఏర్పాటు వల్ల తుగ్లక్ మీద తిరుగుబాటు చేసేందుకు చాలా మంది ముందుకొచ్చారు. ఈ తిరుగుబాట్లన్నిటికీ ప్రధానమైన కారణం తుగ్లక్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే. నిజానికి తుగ్లక్ పరిపాలనలో తప్పులు జరిగి ఉండొచ్చు, కానీ తుగ్లక్ చేసిన పొరపాట్లు భవిష్యత్తులో గొప్ప నిర్ణయాలు తీసుకునేందుకు ఎందరికో ప్రేరణగా నిలిచాయి. ప్రతి పొరపాటు ఒక గుణపాఠంలాగా నిలిచిపోయింది. అందుకే చరిత్రలో ఎందరు రాజులున్నా వారంతా తుగ్లక్ తీసుకున్న నిర్ణయాల నుంచి ప్రజలకు జరిగిన నష్టాన్ని గ్రహించి ప్రజారంజక పరిపాలన అందించగలిగారు. తుగ్లక్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా తప్పుడు నిర్ణయాలు తీసుకునే రాజుగా మాత్రమే అతనికి గుర్తింపు ఉంది. కానీ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఒక గొప్ప పరాక్రమ వీరుడు. తన తండ్రి గియాసుద్దీన్ తుగ్లక్ హయాంలోనే కాకతీయ సామ్రాజ్యాన్ని భూస్థాపితం చేసిన గనుడు. తుగ్లక్ వైద్య శాస్త్రంలో తనకున్న ప్రావీణ్యంతో గొప్ప వైద్యుడిగా కూడా పేరు సాధించిన వ్యక్తి. మ్యాథమెటిక్స్, ఫిలాసఫీ లాంటి విభిన్న సబ్జెక్టుల్లో పట్టున్న వ్యక్తి. పర్షియన్, ఉర్దూ, హిందీ, మరాఠీ లాంటి భాషల్లో ఆయనకు అనుభవం ఉంది. కళల్ని, కళాకారుల్ని గౌరవించే వ్యక్తి. 13వ శతాబ్దంలోనే మూఢనమ్మకాలను వ్యతిరేకించి సైన్స్ పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేసిన వ్యక్తి. కాబట్టి తుగ్లక్కు ఒక మహారాజుకు ఉండాల్సిన ప్రతి లక్షణం ఉంది. కానీ మహమ్మద్ బిన్ తుగ్లక్ని మాత్రం చరిత్ర ఎప్పటికీ తప్పుడు నిర్ణయాలు తీసుకున్న రాజుగా మాత్రమే గుర్తుంచుకుంటుంది. ఇక 1351లో 61 సంవత్సరాల వయసులో ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న సింధ్ ప్రాంతంలో సైనికుల్ని సందర్శించేందుకు వెళ్లి అనారోగ్యానికి గురై తుగ్లక్ మరణించాడు. దాంతో 26 సంవత్సరాల మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలన అంతమైంది. మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణించిన తర్వాత అతని మేనమామ కొడుకు ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. 1351లో మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణించిన తర్వాత కూడా 1414 వరకు మరో 6 తుగ్లక్ చక్రవర్తులు తుగ్లక్ రాజవంశాన్ని కొనసాగించారు. 1414లో తుగ్లక్ చక్రవర్తుల్లో చివరి చక్రవర్తి అయిన నసీరుద్దీన్ మహమ్మద్ షా తుగ్లక్ సమయంలో సామ్రాజ్యంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. దండయాత్రలు, తిరుగుబాట్లు, వీటన్నిటి వల్ల తుగ్లక్ రాజవంశం పతనమైంది. ఆ తర్వాత ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించేందుకు సయ్యద్ రాజవంశం ఆవిర్భవించింది. ఇలా తుగ్లక్ రాజవంశ చరిత్ర ముగిసిపోయింది. ఆయన ఎన్నో మంచి పనులు చేసినప్పటికీ తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయమే ఆయన్ని నేటికి కూడా అవమానపరుస్తూ శాపంలా వెంటాడుతుంది. ఫలితంగా చరిత్ర తనని గొప్ప రాజుగా కంటే పిచ్చి రాజుగా ముద్ర వేసేసింది. సో ఇది ఫ్రెండ్స్, అతని గురించి పూర్తిగా విన్న తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ పై మీకున్న అభిప్రాయం ఏమిటి? తప్పకుండా స్వేచ్ఛగా కామెంట్ చేయండి. ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడింది నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.